బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏదో మీకు తెలుసా? నందమూరి నటసింహం, బాలకృష్ణ, నాగార్జున ఇద్దరూ వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ భారీ హిట్స్ అందుకుంటున్నారు. బాలకృష్ణ వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హిట్స్ అందుకున్నారు. అలాగే నాగార్జున కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అయితే నాగార్జున, బాలకృష్ణ మధ్య అంతా సరిగా లేదని, ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో టాక్ ఉంది. ఈ వార్తల్లో వాస్తవమే అంతా అన్నది తెలియదు. కానీ ఈ ఇద్దరి మధ్య గ్యాప్ గురించి ఏదో ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది, అసలు ఇది నిజమేనా అన్నది కూడా ఓ ప్రశ్నే. బాలకృష్ణ తన తోటి హీరోలతో కలుస్తూనే ఉంటారు. చిరంజీవి, బాలయ్య కలిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే వెంకటేష్ కూడా ఎవరితోనూ గొడవలు పెట్టుకున్న దాఖలాలు లేవు. అయితే నాగ్, బాలయ్య మధ్య పెద్ద ఏదో గొడవ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నాగార్జున, బాలకృష్ణ కలిసి నటించారని చాలామందికి తెలియకపోవచ్చు. అవును, బాలకృష్ణ, నాగార్జున కలిసి ఓ సినిమా చేశారు. నాగార్జున తండ్రి నాగేశ్వరరావు గారంటే బాలయ్యకు చాలా ఇష్టం. బాలయ్య నాగేశ్వరరావు గారిను చిన్నాన్నగా భావిస్తుంటారు. ఈ రిలేషన్తోనే నాగార్జున, బాలకృష్ణ ఇద్దరూ కలిసి నటించాలని చాలాసార్లు అనుకున్నారట. కానీ కమ్యూనికేషన్ బాగాలేకపోవడంతో ఇద్దరూ నటించలేదట. కానీ ఓ సినిమాలో మాత్రం నాగార్జున, బాలకృష్ణ కలిసి కనిపించారు. ఆ సినిమా పేరు త్రిమూర్తులు. ఈ సినిమాలో బాలకృష్ణ, నాగార్జున కలిసి కనిపించారు. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ, నాగార్జున గెస్ట్ రోల్లో కనిపించారు. 1987లో ఈ మూవీ విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, బాలయ్య, నాగార్జునతో పాటు కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, విజయశాంతి, చంద్రమోహన్, మురళీమోహన్, పరశూరి బ్రదర్స్, గొల్లపూడి పద్మనాభం, రాధ, భానుప్రియ, రాధిక, శారద, జయమాలిని, అనురాధ, వై విజయ ఇలా చాలామంది గెస్టులుగా కనిపించారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలోని ఓ పాటలో ఇలా ఇండస్ట్రీలోని సగం మంది హీరోలు కనిపించడంతో అభిమానులు ఆనందంతో ఈరలు వేశారు. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్ యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.